ఇప్పుడు ఈ మట్టితో బౌల్ అనేది చేస్తాను. కట్ చేసుకుందాం. లోపల కూడా నీట్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లోపల కూడా నీట్గా చేసుకుందాం. స్పాంజ్తో ఇంకా ఫినిషింగ్ రావడానికి ఇలా అంటే బాగా ఇంకా స్మూత్గా అనేది వస్తుంది. బౌల్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీనికి కలర్ వేద్దాము, రెడ్ కలర్ వేద్దాం. సో మనకి బౌల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇది తీస్తాను, ఎలా తీస్తాను చూడండి. చాలా నీట్గా ఉంది కదా కర్రీస్ కానీ. ఇలా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.